ఒక బావి దగ్గర నలుగురు ఆడవాళ్లు నీళ్లు పట్టుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ, నా కొడుకు కాశీలో చదువుకున్నాడు, సంస్కృతంలో డిగ్రీ చేసి పెద్ద విద్వాంసుడు అయ్యాడు. రెండో ఆవిడ, నా కొడుకు జ్యోతిష్యం నేర్చుకున్నాడు, వాడు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది, ఎప్పుడు తప్పుపోలేదు. మూడో ఆవిడ, నా కొడుకు పక్కూరులో ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడు, అందరినీ ప్రయోజకులను చేస్తున్నాడు. నాలుగో ఆవిడ సైలెంట్ గా ఉంది. మిగతా ముగ్గురు, మరి నీ కొడుకు సంగతి ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆవిడ, నా కొడుకు చదువుకోలా కానీ బాగా కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు అనే లోపే మొదట ఆవిడ కొడుకు అక్కడికి వచ్చి అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. రెండో ఆవిడ, మూడో ఆవిడ కొడుకులు కూడా అలాగే వచ్చి అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అలాగే నాలుగో ఆవిడ కొడుకు వచ్చి అమ్మను చూడంగానే అమ్మ అంటూ దగ్గరికి వచ్చి తల్లి దగ్గర నేలతో నిండి ఉన్న బిందెను తీసుకుని భుజం మీద ఎత్తుకొని, అమ్మా నాకెందుకు చెప్పలేదు, నేను తెచ్చేవాడిని కదా. అది విన్న మిగతా ముగ్గురు ఆడవాళ్లు ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఈ కథ సారాంశం ఏంటంటే, చదువు గొప్ప ఉద్యోగం గొప్ప పేరే కాదు, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే గొప్ప సంస్కారం కూడా ఉండాలి.